నేను రోజు ఈ పులిచెర మీద కూర్చొని ఎందుకు పూజ చేస్తాను తెలుసా? బతుకున్న పులి మీద కూర్చుంటే తినేస్తుందని. నా మీద గురువుగారికి ఎంత ప్రేమో. అవి కూడా నాకే. గింజలు ఉన్నాయి, తీసేసి తింటా. మేము తీసి తినకూడదా? తినకూడదు. నేను తింటే ఆరోగ్యం, నువ్వు తింటే అనారోగ్యం. సరే, పెట్టపోయారు కానీ పెళ్ళి అవుతులేదు చెప్పండి. ఏమైంది గురుగారు? పెళ్ళి అవుతుంది కానీ నీకు వచ్చే పెళ్ళం కనీ కాదు. మరి ఎవరు వస్తారు? మూడో వదిలేసిందో లేచిపోయిన బాబుతో వస్తారు. గురుగారు దేశం మీద అందరికీ బాగా చెప్తారు జాతకం, నాకెందుకు ఇంత దరిద్రంగా చెప్తారు? నీ జాతకం అలా తగలడింది కనుక. తప్పు నా జాతకాంది కాదు, మిమ్మల్ని అడిగానే దాంది. అసలు అయినా ఈ మధ్య నేను అనుకునే బ్రహ్మాండంగా జరుగుతుంది గురుగారు. ఏమనుకున్నావు ఏంటి? అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయి అనుకున్నాను, కూలిపోయాయి. వీరప్పని చచ్చిపోతాడు అనుకున్నాను, చచ్చిపోయాడు. సునామీ వస్తుంది అనుకున్నాను, వచ్చింది. ఇవన్నీ పేపర్లో వార్తలు చూశాక అనుకున్నావా? అసలు అంతెందుకు, ఇప్పుడేమనుకున్నాను తెలుసా? ఈ పుచ్చకాయ నాకు పెట్టరనుకున్నాను, పెట్టలేదు. తప్పావు. తప్పావు. నీకు పెడదాం అనుకున్నా, తిను. వీడితో రివర్సల్ వస్తే కానీ వర్కౌట్ అవ్వదు. గింజలు ఉన్నాయి నాకే, గింజలు లేని నాకే. ఏంటి అను, ఒకరినొకరు చూసుకుంటూ లైఫ్ అంతా గడిపేస్తారా? అతను చెప్పేలా లేడు, కనీసం నువ్వైనా ఐ లవ్ యూ చెప్పవే. చెప్పొచ్చే, కానీ మనం ముందు చెప్తే లోకు అవుతాం. వాళ్ళతోని చెప్పించాలి, అప్పుడు మనం ప్లే చేయొచ్చు. ఏంటి నిషా, నిన్న శ్రీకాంత్ కాఫీ డేలో కనిపించావు, అంతలోనే రఘు బోర్ కొట్టేశాడా? వాడికే బోర్ కొట్టింది. ఎంతసేపు పార్టీలకి పబ్బులకి అని చెప్పి పర్సు ఖాళీ చేయించడం తప్ప అసలు మ్యాటర్కి రావట్లేదు. మరి వీళ్ళ సంగతి సరేరా, ఇంతకు నీ సంగతి ఏంటి? నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమిస్తూనే ఉంది. డైరెక్ట్ గా చెప్పను, కానీ మీకు క్లూ ఇస్తా. ఇవ్వాలంటారా? నన్ను ప్రేమించే అమ్మాయి కుడి చేతి మణికట్టు మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. బాయ్. రే మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం, మర్చిపోకరే. ఓకే సింధు. హలో, ఏంటి మా ఫ్రెండ్స్ ముందు అలా చేసావు? అలా చేయకపోతే నువ్వు నాకు ఫోన్ చేసేదానివా? సరే, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఫోన్లోనే చెప్పాలా, లేకపోతే నేరుగా వచ్చి చెప్పచ్చు అనుకుంటాను. ఎప్పుడు, ఎక్కడ? రేపు మార్నింగ్ డాన్స్ క్లాస్. నిజంగా వస్తావా? పక్కా. ఓకే, బాయ్. రాజేష్, సిద్ధు రాలేదా? రాలేదు. ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ కనిపిస్తే ఏమైనా చెప్పమంటావాను? థ్యాంక్స్. బాయ్. ఓకే బాయ్. Mr. Siddharth from Vizag, you wanted on the stage. Siddharth, ఇక్కడ మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? హాయ్. హాయ్. What have you talk. If you don't mind, నడుస్తూ మాట్లాడుకుందామా? Sure. ఈ 4 ఏళ్ళు ఏమైపోయావు? నేను ఇక్కడే చాలా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్లోనే ఉంటున్నా. 4 ఏళ్ల తర్వాత కలిసాం. నేను ఎలా ఉన్నానో అడగవేంటి? జుట్టు దీనికి ముందు కన్నా తగ్గించావు కానీ మాటలేం తగ్గల. లిప్స్టిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నావు. ఆపు నాయనా, మాటే కాదు, నువ్వు కూడా ఏం మారలా. అసలేం మారలేదా? అప్పుడు ఆటల దగ్గర కనిపించేవాడివి, ఇప్పుడు పాటల దగ్గర కనిపిస్తున్నావు. నేను సరే కానీ నువ్వేంటి ఇక్కడ? డోంట్ మైండ్, చెప్పలేదు కదా, మా అన్నయ్యకి మ్యూజిక్ కంపెనీ ఉంది. కేవీ గారి పాటలన్నీ అన్నయ్య రిలీజ్ చేస్తారు. నిజమా? ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కేవీ. నిజమా? Yeah. పద ఇంట్రొడ్యూస్ చేస్తాను. షూర్.